దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథములో ఇలాగున వ్రాయబడినది, అదేమనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నటువంటి మాట ఇది. పరలోక రాజ్యము అనగా సమస్త మానవులందరి కొరకు దేవుడు సిద్ధము చేసినది. అది శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యమును మనము చేరుకొనాలి అనగా దేవుని లేఖనం ఉంటుంది, మారు మనసు పొందుడని. ఒకానొక దినమున యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక యవనస్తుడు వచ్చి ఉన్నాడు. అతడు, అయ్యా, నేను ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాను, నేను నిత్య జీవాన్ని అనగా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాను, మరి ఏం చేయవలను అని అడిగి ఉన్నాడు. అతడు ఎవరికి ఏ అన్యాయం చేయట్లేదు, తన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని రీతిలుగా ఉన్నాడు. అయితే అతని యొక్క హృదయము మాత్రము ధన వ్యామోహముతో నిండుకుని ఉన్నది. దేవునికి అతని హృదయము దూరముగా ఉన్నది. కాబట్టి దేవునికి హృదయమును ఇవ్వమని దేవుడు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, పరలోక రాజ్యమును చేరుకునాలంటే మనము మన హృదయములను దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనలో ఉన్నటువంటి సకల దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాన్ని చేర్చుట కొరకు ఆయన లేఖనముల ప్రకారం మరణించారు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. ఆయన చేసిన పుణ్యయాగము ద్వారా మన పాపములకు పరిహారం కలుగుతున్నది, దేవుని రాజ్యాన్ని చేరుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు హృదయాలు పవిత్రపరచబడుతున్నవి విశ్వాసము ద్వారా. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వండి, పరలోక రాజ్యాన్ని చేరుకొనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.